నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీలో కనుక ఫ్రీక్వెంట్గా హెడ్ఏక్స్ రావడం, అలాగే ఊరికి అలసిపోవడం, ఇలాంటి కంప్లైంట్స్ మీకు ఉన్నాయా? అయితే మీకు B12 డెఫిషియన్సీ ఉన్నట్టే. సో B12 డెఫిషియన్సీని అధిగమించడానికి ఎలాంటి ఫుడ్స్ని మనం ఎక్కువగా తీసుకోవాలి, అండ్ మెడిసిన్స్ ఎలాంటివి హోమియోపతిలో అందుబాటులో ఉన్నాయి, ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సో ఫ్రీక్వెంట్ హెడ్ఏక్స్, అలాగే త్వరగా అలసిపోవడం, ఇది B12 డెఫిషియన్సీకి లింక్ అవుతుందా? లేకపోతే ఏమన్నా మన బాడీలో వీక్‌నెస్ ఉంటే, నరాల బలహీనత ఉంటే అవుతుందంటారా? సో మీరు చూడండి, చాలా మందికి చేతులు లాగడం, కాళ్ళు లాగడం 30స్‌లో రాంగానే స్టార్ట్ అవుతాయి. వాళ్ళు కన్సల్టేషన్‌కి వస్తారు. ఓకే. ఒకటైతే ఏమర్థం అవుతుందంటే వీళ్ళకి నరాల బలహీనత అనేది ఉంది. కానీ నరాల బలహీనత దేనివల్ల వస్తుంది? వాళ్ళకు మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒకటి B12 డెఫిషియన్సీ ఉంటుంది. ఓకే. దాని తర్వాత రెస్ట్ సరిగా ఉండదు, స్ట్రెస్ ఉంటుంది. దాంతో పాటు వీళ్ళకు ఏమైనా అలవాటు కూడా ఉండొచ్చు, స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ. సో ఇవి కామన్ రీజన్స్. మన దగ్గర పేషెంట్ కూడా వచ్చిండే అనమాట. సో ఆ పేషెంట్కి ఏజ్ 49 years ఉండే. ఓకే. పీరియడ్స్ ఆగిపోయినాయి అప్పటి వరకు. అండ్ చేతులు లాగడం, కాళ్ళు లాగడం, తలనొప్పి, నీరసంగా ఉండడం, ఇవి 4-5 years నుంచి ఉండే. అయితే నేను అడిగాను 4-5 years బ్యాక్ ఏమైంది అనేసి. సో 4-5 years బ్యాక్ ఆమెకి గర్భసంచి ఆపరేషన్ చేయించేసి తీయించేశారు. ఓకే. బికాస్ ఆఫ్ సమ్ కాంప్లికేషన్స్. ఫైబ్రాయిడ్ ఉండే పేషెంట్. అయితే ఏమవుతుంది, గర్భసంచి తీసేస్తే మన బాడీలో కొన్ని చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్ వల్ల ఏమవ్వచ్చు అంటే మనకు ఆస్టియోపోరోసిస్ అవ్వచ్చు. యాక్చువల్లీ పోస్ట్ మెనోపాజల్ ఆస్టియోపోరోసిస్ అనేది ఉంటుంది. ఇది ఎవరిలో అవుతుంది? ఎవరికైతే మెనోపాజ్ అయిపోతుంది వాళ్ళలో కొందరికి అవ్వచ్చు. అది అంటే క్యాజువల్ గా అవుతుందంటారా? అందరికి అవ్వాలని రూల్ లేదు. చాలా మనం జాగ్రత్తగా ఉండాలి మెనోపాజ్ అయిన తర్వాత. కానీ ఈ విమెన్ కి ఏమవుతుంది, ఎవరికైతే 40లోనే యూటరస్ తీసేస్తారు, కొందరికి 35కే యూటరస్ తీసేస్తారు, వాళ్ళలో ఈ సైడ్ ఎఫెక్ట్స్ అవ్వచ్చు. ఆస్టియోపోరోసిస్ అనేది తొందరగా రావచ్చు వీళ్ళకు. చేంజెస్ అయిపోతాయి కదా, హార్మోనల్ చేంజెస్ అవుతాయి. సో ఈ పేషెంట్ కి ఏమైంది అంటే డిస్క్ బల్జింగ్స్ అయిపోయినాయి, ఆస్టియోపోరోసిస్ వచ్చేసింది మొత్తం వీప్ లో. అండ్ దాంతో పాటు చేతులు లాగడం, కాళ్ళు లాగడం, దాంతో పాటు విటమిన్ B12 డెఫిషియన్సీ కూడా ఉండే. సో ఈ పేషెంట్ కి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. ఈ పేషెంట్ కి పూర్తిగా ఏదైతే నరాల బలహీనత ఉండే అది పూర్తిగా తగ్గింది విదిన్ అ స్పాన్ ఆఫ్ 5 months. 6 years నుంచి ఉండే ఆల్మోస్ట్ 5 months లో పూర్తిగా తగ్గిపోయింది. దాని తర్వాత మనం ఆపేసినాం కూడా. దాంతో పాటు మనం హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చినాం, వాళ్ళు తినే ఫుడ్స్ లోకి వెళ్ళి మంచిగా B12 అబ్జర్వ్ అవ్వనీకి. ఎందుకంటే B12 సరిగా లేదనుకోండి బాడీలో, వాళ్ళకు నరాల బలహీనత అవుతుంది, వాళ్ళకు ఎనీమియా అవుతుంది, వాళ్ళకు నీరసంగా ఉంటుంది, తలనొప్పి ఉంటుంది, నిద్ర అనేది సరిగా రాదు, డైజెషన్ సరిగా అవ్వదు, జాయింట్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ఫ్యూచర్ లో. సో అందుకే మనం అది కూడా రిస్టోర్ చేసాం ఓన్లీ హోమియోపతి మెడిసిన్స్ తోటి. అండ్ బ్యూటీ ఏంటంటే హోమియోపతి మెడిసిన్స్ కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎన్ని మంత్స్ వాడింది సార్ ఆ పేషెంట్? 5 months వాడారు. 5 months లో తగ్గిపోయిందంట. 5 months లో పూర్తిగా తగ్గిపోయింది. ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్ హోమియోలో? మన దగ్గర అప్రోచ్ అయిన తర్వాత అసలు నరాల బలహీనత పేషెంట్ లో దేని వల్ల వస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. దాని తర్వాత ఏంటంటే మనం పేషెంట్ కి ఎన్ని రోజులు పడవచ్చు అనేది ఒక ఎస్టిమేషన్ ఇస్తాం. అది ఎలా ఇస్తాం? ఫస్ట్ ఒక నెల లేదా 2 నెలలు పేషెంట్ మనం మందులు వాడతారు. ఆ 2 నెలల్లో పేషెంట్ ఎలా రెస్పాండ్ అయ్యారు. కొందరికి ఫస్ట్ 2 months లోనే పూర్తిగా తగ్గిపోతుంది, కొందరికి ఒక 50% తగ్గుతుంది, కొందరికి 30% తగ్గుతుంది, డిపెండింగ్ అపాన్ ద పేషెంట్స్ బాడీ, పేషెంట్స్ నేచర్ అట్లా. ప్లస్ ఈ పేషెంట్ కి ఇంకో పెద్ద ప్రాబ్లం ఏముండే అంటే చాలా స్ట్రెస్ ఉండే. సో స్ట్రెస్ దేని వల్ల ఉండే? పేషెంట్ కి ఒక కూతురు ఉండే అన్నమాట. పేషెంట్ ఏమనుకుంది, మంచిగా చదివించి ఒక స్థాయికి తీసుకొని రావాలి అనేసి. కానీ ఆ అమ్మాయి ఏం చేసింది, లవ్ మ్యారేజ్ చేసుకుంది, చెప్పకుండా పారిపోయి పెళ్లి చేసుకుంది. అండ్ స్టడీస్ మొత్తం డిస్టర్బ్ అయిపోయినాయి. అట్ ది ఏజ్ ఆఫ్ 18 or 19 ఈలోపు చేసి పెళ్లి చేసుకుంది అనమాట. అది కూడా వాళ్ళ హస్బెండ్ అంత ఎడ్యుకేటెడ్ ఏం కాదు. సో పేరెంట్స్ కి చాలా టెన్షన్ అయిపోయింది. ప్లస్ ఆ మ్యారేజ్ లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చినాయి తర్వాత. సో పేరెంట్స్ పాప గురించి చాలా ఆలోచిస్తుండే. ఈ లేడీ కూడా వాళ్ళ అమ్మాయి గురించి చాలా ఆలోచించి
స్ట్రెస్ వచ్చి యూట్రస్ ఎఫెక్ట్ అయిపోయింది. సో స్ట్రెస్ ఇస్ అ మేజర్ మేజర్ ఫ్యాక్టర్ మేడం, మేజర్ ఫ్యాక్టర్. అందరు ఏమనుకుంటారు, ఓన్లీ జెనెటిక్ ఉంటుంది, పొల్యూషన్ ఉంటుంది. పొల్యూషన్ అందరు ఉంటున్నారు పొల్యూషన్ లో. జెనెటిక్స్ లో ఇప్పుడు 10 మంది పిల్లలు ఉన్నారంటే 10 మంది పిల్లల్లో జీన్స్ ఉంటాయి, ఆస్టియోపోరోసిస్ కానీ నరాల బలహీనత అవి కానీ వీళ్ళకే ఎందుకు అవుతుంది? ఎవరికైతే చాలా స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకే రోగాలు వస్తాయి. స్ట్రెస్ ఉంటది కానీ దాని గురించి ఆలోచించి జనాలేమో రోగాలు తెచ్చుకుంటారు. ఎవ్రీవన్ హాస్ స్ట్రెస్, ఆ స్ట్రెస్ ని మనం తీసుకోకూడదు. సో నరాల బలహీనత ఉన్న వాళ్ళు ఎక్కువగా ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మంచిది? ఎక్కువ నేనైతే చెప్తాను, ఏ రోగం ఉన్నా మీరు వెజిటేబుల్ సోర్సెస్ ప్రిఫర్ చేయండి అనేసి. ఎందుకు? వెజిటేబుల్ సోర్సెస్ లో మనకు ఫర్టిలైజర్ ఉంటుంది, పెస్టిసైడ్ ఉంటుంది, ఓకే, కానీ మనం ఆర్గానిక్ వి పర్చేస్ చేయొచ్చు. సో అక్కడ మనం హార్మ్ఫుల్ ఏవైతే ఉన్నాయి వస్తువులు అది తీసేస్తాం. కానీ నాన్ వెజ్ లో ఏమైతుంది, మనకు ఫార్మ్ ఎగ్స్, ఫార్మ్ చికెన్ దొరుకుతాయి. అవిట్లో అన్నిట్లో ఇంజెక్షన్స్ ఇచ్చేసి తయారు చేస్తారు వాళ్ళు ఈ మధ్య. సో నాన్ వెజిటేరియన్ ఫుడ్ అవాయిడ్ చేయండి. ఇప్పుడు సెకండ్ థింగ్ ఏంది, ఇప్పుడు మనకు వెజిటేరియన్ సోర్సెస్ చాలా తక్కువ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ వెజిటేరియన్ సోర్స్ ఏమో పన్నీర్. కానీ ఈ మధ్య ఏమైతుంది, మీరు చెప్తే ఆశ్చర్యపడతారు. మీరు ఒకవేళ ఫస్ట్ థింగ్ నరాల బలహీనత కానీ విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్న పన్నీర్ మీ డయట్ లో వీక్లీ 2 లేదా 3 ఇంక్లూడ్ చేయండి. ఎందుకు సార్? పన్నీర్ లో చాలా ఎక్కువ ఉంటుంది విటమిన్ B12. ఓకే. సో చాలా ఎక్కువ ఇంక్లూడ్ చేయండి. జనరల్ గా ఈ B12 అనేది ఎక్కువ నాన్ వెజిటేరియన్ సోర్సెస్ లోనే ఉంటాయి అంటారు. యానిమల్ సోర్సెస్ లో ఉంటుంది. పన్నీర్ ఏమో యానిమల్ సోర్సే కదా, పాల్లోకి వెళ్ళి వస్తుంది కదా పన్నీర్. అండ్ పాలు ఏడికెళ్ళి వస్తాయి, మనకు ఆవులు ఇస్తాయి, బర్రెలు ఇస్తాయి. సో పన్నీర్ ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మార్కెట్ లో చాలా అడల్టరేటెడ్ పన్నీర్ కూడా వస్తుంది. ఈ అడల్టరేటెడ్ పన్నీర్ మీరు కన్జ్యూమ్ చేస్తే మీకు డయాబెటీస్ రావచ్చు, హార్ట్ డిసీజెస్ రావచ్చు, దాని తర్వాత కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వచ్చు, లివర్ ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇది ఒక 1 వీక్ 10 days బ్యాకే 4500 kgs అడల్టరేటెడ్ పనీర్ దొరికింది మన తెలంగాణ హైవే మీదనే. అది సీజ్ చేశారు. అందుకే మీరు పనీర్ తింటున్నారంటే కొంచెం జెన్యూన్ సోర్స్ దగ్గరే పర్చేస్ చేయండి, లేకపోతే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు హోటల్స్ ఉంటాయి, ఆడ పోయి మనం పనీర్ కర్రీ ఆర్డర్ చేస్తాం. ఆ పనీర్ రియలా డూప్లికేటా తెలియదు. ఈ పనీర్ ఎట్లా తయారు చేస్తున్నారంటే పామ్ ఆయిల్ వేస్తున్నారు, దీంట్లో మిల్క్ పౌడర్ వేసి ఇది తయారు చేస్తున్నారు. సో బయట పనీర్ తినకండి, ఇంట్లోనే ప్రిఫర్ చేయండి. సో సోర్సెస్ ఎక్కువగా పన్నీర్ తీసుకోవాలి అని చెప్పుకొచ్చారు. ఇంకా కొన్ని ఆకుకూరలు, ఎలాంటి ఆకుకూరలు తీసుకుంటే మనం B12 డెఫిషియన్సీ నుంచి బయటపడచ్చు, అలాగే నరాల బలహీనత అనేది తగ్గచ్చు అంటారు? నరాల బలహీనత తగ్గాలంటే మీరు పాలకూర ఉంటుంది కదా, దాంతో కషాయం లాగా తయారు చేసుకోవచ్చు. దాన్ని కొద్దిగా బాయిల్ చేసుకోండి, హాఫ్ కుక్ చేసుకోండి, ఇది గ్రైండ్ చేసుకోండి, స్మూదీ లాగా అయిపోతుంది. డ్రింక్ లాగా స్మూదీ లాగా అవుతుంది. ఫుల్ డ్రింక్ కూడా కాదు, స్మూదీ లాగా అవుతుంది. ఇది డైలీ మీరు కన్జ్యూమ్ చేయండి. నరాల బలహీనత తగ్గించడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీంట్లో ఐరన్ ఉంటుంది, మినరల్స్ ఉంటాయి, అండ్ చాలా ఎక్కువ వైటమిన్స్ కూడా ఉంటాయి. సో ఇది ప్రిఫర్ చేయండి. వెరీ నైస్ సార్, చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు నరాల బలహీనత అనేది ఎందుకు వస్తుంది, ఇది B12 డెఫిషియన్సీకి ఎలా లింక్ ఉంటుంది, వెజిటేరియన్ సోర్సెస్ లో కూడా B12 అనేది అధికంగా ఉంటుంది, ఏమేమి తీసుకోవాలని చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.